మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సదస్సుకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అరసం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇది 168వ ప్రసంగం. తెలుగులో సాహిత్య చరిత్రలు సిరీస్లో ఇది 3వ ప్రసంగం. దాదాపు ఒక సంవత్సరానికి పైగా అభ్యుదయ సాహిత్య విమర్శ సిరీస్ నడిచింది. 57 వారాల పాటు ఆ సిరీస్లో మనం అభ్యుదయ సాహిత్య విమర్శకి కాంట్రిబ్యూట్ చేసినటువంటి అనేక మంది సాహిత్యకారుల గురించి, విమర్శ చేసినటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. ఆ సదస్సుకి మొదటి ప్రసంగం లక్ష్మణ చక్రవర్తి గారు చేశారు. తెలుగు సాహిత్య విమర్శ పూర్వరంగం అనే పేరుతో ఆ రోజున ఆయన మొదటి ప్రసంగాన్ని మనకి అందించారు. అలాగే వడలి మందేశ్వరరావు గారి మీద కూడా ఆయన విశ్లేషణని మనం విన్నాం. ఈరోజు కూడా లక్ష్మణ చక్రవర్తి గారు ప్రసంగించబోతూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వివరాలు కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు కొనసాగిస్తారు. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమాన్ని వారు కొనసాగిస్తారు. సార్, అన్మ్యూట్ చేసుకోండి. ధన్యవాదాలు ఆనంద్ గారు. ఈరోజు కార్యక్రమంలో మన అతిథి డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారు, వారి గురించి సంక్షిప్తంగా పరిచయం చేయటం నా బాధ్యత. సాహిత్య విమర్శకులు, పరిశోధకులు, సంపాదకులు డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారు మెదక్ జిల్లా గుమ్మడిదల గ్రామంలో జన్మించారు. హైదరాబాద్ లో ఆయన 5వ తరగతి వరకు చదివారు. తరువాత సంప్రదాయ విద్యలైనటువంటి ద్రావిడ ఆగమాలను మద్రాసులో చదివారు. 1889లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ద్వారా విశారదలో ఉత్తీర్ణులయ్యారు. అక్కడే డిగ్రీ కూడా పూర్తి చేశారు. తర్వాత ఎంఏ పిహెచ్డిలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశారు. ఎంఫిల్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన హైదరాబాద్ లో చేయటం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా 14 సంవత్సరాలు పనిచేశారు. 2014 నుండి తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు లక్ష్మణ చక్రవర్తి గారు. ఆయన సంపాదకత్వంలో ఎన్నో పుస్తకాలు వెలువరించారు. తర్వాత అనేక పురస్కారాలను, సత్కారాలను పొందారు. పరమయోగి విలాసం, విశిష్టాద్వైత తత్వం అనేటటువంటి ఎంఫిల్ సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురింపజేశారు. లక్ష్మణ రేఖ సాహిత్య విమర్శపై వ్యాసాలు 2009లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారాన్ని, విమర్శ సాహిత్య గ్రంథంగా పురస్కారాన్ని పొందింది. నవ్య సంప్రదాయ సాహిత్యం మోనోగ్రాఫ్ ని తెలుగు అకాడమీ ప్రచురించింది. అదే విధంగా తెలుగు అకాడమీ కోవెల సంపత్ కుమారాచార్య గారి మోనోగ్రాఫ్ ను కూడా వారు రాసిన దాన్ని ప్రచురించింది. తెలుగులో సంకలన గ్రంథాలు, పిహెచ్డి సిద్ధాంత గ్రంథం కూడా తెలుగు అకాడమీ ప్రచురణ చేయటం జరిగింది. ఆయన అనేక గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. వారిని ఈరోజు మాకెంతో ఆప్తులు, గురుతుల్యులు రామ్మోహన్ రాయ్ గారు
స్థానికంగా అనేక కార్యక్రమాల్లో ఎంతో కాలం మాతో కలిసి పయనించారు. ఎన్నో సూచనలు, తర్వాత ఎంతో భరోసాగా మా వెనక నిలబడినటువంటి వ్యక్తి రామ్మోహన్ రాయ్ గారు. ఆయన ఇటీవలనే కాలం చేసిన విషయం అందరికీ తెలుసు. వారు ముఖ్యంగా చేసినటువంటి సాహిత్యానికి సంబంధించి ఎంతో కృషి చేసినటువంటి వారు. ఆధునిక తెలుగు కవితా వికాస రచనలో వారు చేసినటువంటి కృషిని గురించి ప్రసంగించడానికి లక్ష్మణ చక్రవర్తి గారిని ఆహ్వానించాం. వారిని వేదిక మీదకు వచ్చి ప్రసంగాన్ని చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. నమస్తే లక్ష్మణ చక్రవర్తి గారు, మీకు స్వాగతం. తగ్గించకపోయినావా? ఇంకోసారి దాకా కొంచెం తగ్గించు. అధ్యక్షులు, తెలుగు నాటకానికి ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దలు వల్లూరి శివప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న కడియాల రామ్మోహన్ రాయ్ గారి సతీమణి అమ్మగారికి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన మంచి కాఫీతో పలకరించే మేడం గారు, ఎన్ని విశేషాలు మాట్లాడుకునే వాళ్ళము. గుంటూరుకి వెళ్తే రవికృష్ణతో మేడం గారింటికి తప్పకుండా వెళ్ళేవాళ్ళం. మాస్టర్కి కూడా నేను రావటం అంటే అక్కడ నుంచి వచ్చావు కదా మా దగ్గరికి రాకుండా వెళ్తావా అని ఫోన్లో పలకరించినా అడిగేవారు. అలాంటి ఆత్మీయత వారితో నాకు ఉండేది. వారు కూడా ఇక్కడ ఉండటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నటువంటి విషయం. ఆనంద్ గారికి, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ నమస్కారం. రామ్మోహన్ రాయ్ గారు తెలుగు సాహిత్య పరిణామాన్ని, తెలుగు సాహిత్యంలో ఉండేటటువంటి విషయాల్ని లోతుగా అర్థం చేసుకున్నటువంటి వారు. వారి దగ్గర ఉండే ఒక ప్రధానమైనటువంటి ఒక లక్షణం ఏమిటి అని అంటే, సమాచారం చాలా విస్తృతంగా ఉంటుంది వారి దగ్గర. వారి తరంలో ఉండేటటువంటి వారైనా సరే, వారి తరానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే, వారందరి దగ్గర లేనటువంటి, వారందరి దృష్టిలో పడనటువంటి ఒకానొక విషయం లేదా ఒకానొక రచన లేదా ఒకానొక రచయిత వారి దృష్టిలో ఉండేటటువంటి వారు. అది వారికి ఉండే ఒక సాహిత్య చరిత్రకారుడికి లేదా సాహిత్య వికాసాన్ని రాసేటటువంటి వ్యక్తికి ఉండవలసిన ఒక ప్రధానమైనటువంటి లక్షణం. ఇది ఒక అంశం. రెండవది, శ్రీవాత్సవ తరువాత 1960లు 1960ల తరువాత శ్రీవాత్సవ సుమారు 65, 60, 70 దాకా రాశారేమో, నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ వారు భారతిలో ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి సాహిత్యం మీద, కవిత్వం మీద ఒక సమీక్ష లాంటిది నిర్వహించేటటువంటి వారు. అది చాలా చాలా గొప్పగా చేసేటటువంటి వారు. అది తరువాతి కాలంలో, అంటే మేము విద్యార్థులుగా ఉండేటటువంటి కాలంలో దాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి కడియాల రాము. 80ల తర్వాత 90ల నుంచి అది సరే దినపత్రికల్లో మొదట్లో రాలేదు, కానీ వారు దాన్ని కొనసాగించేవారు. అంటే ఈ పూర్వరంగాన్ని నేను ఎందుకు మీతో ప్రస్తావిస్తున్నాను అని అంటే, సాహిత్య చరిత్ర లేదా సాహిత్య వికాసం ఇవాళ రాయటానికి కూర్చొని ఓ సంవత్సరం తర్వాత బయటికి పుస్తకం తెచ్చేస్తే అది సాహిత్య చరిత్ర కాదు. సమాచార సేకరణ చేసి ఒక దగ్గర పెట్టినట్టుగానే అవుతుంది తప్ప, ప్రతి సంవత్సరం వచ్చినటువంటి దాన్ని ఏం వచ్చాయి, అందులో మంచి చెడులు ఏమిటి అని ఎప్పటికప్పుడు దాన్ని దగ్గర పెట్టుకొని దాన్ని కొనసాగింపుని గుర్తుంచుకొని ముందేమి జరిగింది తర్వాత ఏం జరిగింది అని చూడటం అనేటటువంటిది
రామ్మోహన్ రాయ్ గారిలో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం. ఇది నిజానికి వారు ప్రాచీన సాహిత్యానికి కూడా సాహిత్య చరిత్ర రాస్తే బాగుండేది, వారికి ఉండే ఇది. కానీ వారు ఎందుకు ఆ పని చేయలేదు అని అంటే, దాంట్లోకి శాసనాల్లోకి వెళ్ళాలి, అట్లాగే చారిత్రకమైనటువంటి చరిత్రకు సంబంధించిన గ్రంథాల్లోకి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. ఈ మాట ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే, ఆయన క్లిష్టమైనటువంటి సాహిత్య చరిత్ర, ఆధునిక సాహిత్య చరిత్ర రాయటం, అందున తెలుగు సాహిత్యం కావచ్చు, మరొకటి కావచ్చు, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర రాయటం లేదా వికాసం రాయటం, కవితా వికాసం రాయటం చాలా క్లిష్టమైనటువంటి పని. ఎందుకు క్లిష్టమైనటువంటి పని అని అంటే, ఇక్కడ మనకి ప్రాచీన సాహిత్యానికి ఉన్నట్టుగా ఒక శాసనాధారము, చారిత్రకమైన ఆధారము, లేకపోతే కవులు తమ అవతారికల్లో చెప్పుకున్నటువంటి విశేషాలు, ఇవన్నీ కూడా ఎక్కడో దగ్గర మనకి ఆ రచనని గురించి మాట్లాడటానికి, ఆ రచయితను గురించి మాట్లాడటానికి మనకు కొంత అవకాశం ఇస్తాయి. కానీ ఆధునిక సాహిత్యం రాయటానికి కవి వైయక్తికమైనటువంటి అనుభూతి నుంచి ఆ కవిత పుట్టిందా, లేకపోతే సమాజంలోని ఒకానొక ఘటన ద్వారా ఆ కవిత పుట్టిందా, లేకపోతే ఒకానొక ఉద్యమం ద్వారానో ఒకానొక చింతన ద్వారానో అది పుట్టిందా అన్నది చాలా నేపథ్యం బాగా తెలియాలి. ఆ రచన ఎందుకు వచ్చింది అనేటటువంటి నేపథ్యం తెలియకపోతే ఆ రచయితను గురించి అంచనా వేయటం కష్టం. సార్, సాహిత్య చరిత్ర రాసేటటువంటి ఒకానొక వ్యక్తికి ఆ ఉద్యమం ఎందుకు వచ్చిందో చెప్తే సరిపోతుంది, కానీ ఆ రచన ఎందుకు వచ్చింది చెప్పాల్సిన అవసరం ఏమిటి సార్? ఆ రచనలో ఆ కవిత ఎందుకు వచ్చింది చెప్పాల్సిన అవసరం ఏమిటి సార్? అవసరం లేదు కదా. నేరుగా కవితా వికాసం చెప్పుకోవచ్చు కదా అని అంటే, జరుగుతున్న ఆధునిక సాహిత్య చరిత్ర రాసేటటువంటి సందర్భంలో జరుగుతున్న ఒకనొక పొరపాటే అది. దాన్ని కొంతవరకు ఓవర్కమ్ చేసినటువంటి వ్యక్తి కడియాల రామ్మోహన్ రాయ్. ఏమిటి ఆ పొరపాటు అని అంటే, మనం ఉద్యమ నేపథ్యాన్ని చెప్తాము, ఉద్యమానికి ఉన్న మేనిఫెస్టో ఏంటో చెప్తాము, ఆ ఉద్యమంలో ఉన్న ఏ రచయితలు ఎట్లా రాశారో చెప్పుకుంటూ వెళ్తాం. కానీ ఆ ఉద్యమానికి ఒక మేనిఫెస్టో తయారయ్యేటటువంటి సందర్భంలో కారణమైనటువంటి కవిత్వం ఏమిటి, ఆ రచయిత ఆలోచన ఏమిటి అన్నది లింక్ చేసేటటువంటి ఒకానొక సూత్రం ఆధునిక సాహిత్య చరిత్రలో నాకు తెలిసినంత వరకు వెల్చేరు, కేకేఆర్, కేవిఆర్, కడియాల, వీళ్ళు కొంత చేయగలరు. ఇది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది. అయితే ఎవరి ధోరణి వారిది. ఇందులో కేకేఆర్ గారిది పూర్తిగా ఆ ఉద్యమం రావటం వెనక ఉండేటటువంటి స్వభావాన్ని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తే, వెల్చేరు కవిత్వ రూపంలో లేదా భావనలో వచ్చిన మార్పు చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తే, కేవీఆర్ నరసింహం గారు కేవలం వాదాలు, ధోరణులు చెప్పుకుంటూ వెళ్లే పద్ధతులు ఆయన చెప్పారు. కానీ కడియాల రామ్మోహన్ రాయ్ గారు నేపథ్యం చెప్పటం, ఆ నేపథ్యం తరువాత ఈ కవుల యొక్క క్రమ పరిణామం ఎట్లా ఉందో చెప్పటం అన్నది వారు చేసినటువంటి పని. వారు ప్రధానంగా 2 రకాలైనటువంటి రచనల్ని చేశారు. ఆధునిక సాహిత్య కవితా వికాసం, చాలా స్పష్టంగా వారు చేసిన గొప్ప పని ఏమిటి అని అంటే, కవితా వికాసం అనే మాట్లాడారు. సాహిత్య చరిత్ర రాస్తాము అని చెప్పి అటు నవలా చరిత్ర రాయక, ఇటు కథా చరిత్ర రాయక, ఇటు విమర్శ చరిత్ర రాయక, ఇటు నాటక చరిత్ర రాయక, అన్ని కలగాపులగం చేసేటటువంటి ఒకనొక పరిస్థితిలోకి వెళ్లకుండా వారు కేవలం కవిత్వ మాధ్యమం ఎన్నుకున్నారు. ఆ కవిత్వ మాధ్యమంలో కూడా ఎక్కువగా వచన కవిత్వం ఉంది. దానికి కారణం ఏమిటంటే, వారు ఎన్నుకున్నటువంటి కాలం అంతా కూడా వచన కవిత్వమే ఎక్కువగా వచ్చింది కాబట్టి. ఇక్కడ తెలుగు కవితా వికాసం, అట్లాగే 20వ శతాబ్దపు తెలుగు కవిత్వం, ఈ 2 కూడా ఒకప్పటి సాహిత్య అకాడమీ, తరువాతి తెలంగాణ విశ్వవిద్యాలయం, వీటి మధ్య వీటి కాలంలో ఈ 2 మారిన వాళ్ళు అడిగినటువంటి సందర్భంలో రాసినటువంటివే. ఇప్పుడు మన ఇష్టం కొద్దీ మనం సాహిత్య చరిత్ర రాయటం వేరు,
మన ఇష్టం కొద్దీ మనం ఒక రచన చేయటం వేరు. ఒక సంస్థ మనని సాహిత్య చరిత్ర లేదా ఆధునిక సాహిత్య వికాసం రాయమంటుంది అని అంటే దానికి మనలో ఒక యోగ్యతని వారు గుర్తించినట్టు లెక్క. అటువంటి యోగ్యత కడియాల్ రామ్మోహన్ రాయ్ గారిలో నాటి వ్యక్తులు గుర్తించడానికి కారణం ఏమిటంటే వారు ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి సాహిత్యాన్ని సమీక్షించటమే కారణం. 1947 నుంచి 1980ల దాకా తెలుగు కవితా వికాసాన్ని రచించమని, స్వాతంత్రానంతర తెలుగు కవిత్వాన్ని గురించి 80ల దాకా ఉన్నటువంటి కవిత్వాన్ని గురించి రాయమని వారిని అడిగారు. దాంట్లో వారు ఎన్నుకున్నటువంటి ఒక మార్గం ఏమిటి అని అంటే అక్కడి నుంచి మొదలు పెట్టాలంటే పూర్వరంగం చెప్పాలి కదా. చాలా గమ్మత్తైన సందర్భం కూడా. ఆ 1947 అనేటటువంటిది తెలంగాణ సాహిత్యాన్ని మనం తీసుకుంటే 42, 43 తర్వాత అది 48, 49 దాకా కొనసాగింది, 50 దాకా కొనసాగింది. అంటే మధ్యలో ఉన్నాం. తెలంగాణ కవిత్వాన్ని గురించి మాట్లాడాలి అంటే వారు వెనక్కి చెప్పకుండా ముందుకు రాలేరు. ఇంకొకటి 1955 తర్వాత అభ్యుదయ సాహిత్యం ఏ రకమైనటువంటి స్థితి అంతకుముందు ఉందో అంత తర్వాత అంత లేదు అంటున్నామంటే 35 కంటే ముందు 35 నుంచి ఎట్లా ఉందో చెప్పక తప్పదు. ఇది రెండోది. ఆ తర్వాత దిగంబర కవిత్వం కానీ, అనుభూతివాద కవిత్వం కానీ, ఇంకోటి కానీ వచ్చింది అంటే దాని మూలాలు భావ కవిత్వంలో కానీ మరో దాంట్లో కానీ ఎట్లా ఉన్నాయి అని చెప్పగలం. అంటే దానికి వారు ఎన్నుకున్నటువంటి గొప్ప పద్ధతి ఏమిటి అని అంటే సాహిత్య వికాస రచనకి 1947 అన్న ఒకానొక కాలాన్ని నేపథ్యాన్ని కేంద్రంగా చేసుకునే వాళ్ళు రాయమన్నా కూడా దానికి పూర్వరంగంగా ముందు 2 అధ్యాయాలు చెప్పడానికి ప్రయత్నించారు. ఈ మాట ఎందుకంటున్నాను నేను అంటే సాహిత్య వికాసం రాయటానికి, అదిలో ఆధునిక సాహిత్యం వికాసాన్ని రాయటానికి ప్రక్రియల పట్ల, సామాజిక ఉద్యమాల పట్ల, పాశ్చాత్య ప్రభావం ఈ నేలపైన పడినటువంటి రీతులను పట్ల, దేశీయమైనటువంటి కుదుపులు, చైతన్యాలు, ఇవన్నీ పోరాటాలు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే ఆధునిక సాహిత్య చరిత్రకారుడికి లేదా ఆధునిక కవితా చరిత్రకారుడికి ఉండవలసినటువంటి ఒక గొప్ప స్వభావం ఏమిటి అని అంటే స్థానిక పోరాటాలు, స్థానిక ఉద్యమాలు, అట్లాగే ప్రపంచ సామాజిక ఉద్యమాలు, ఈ రెండింటిని సమన్వయం చేసుకుని చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ఆ కవిత ఇక్కడి నేల మీద, ఇక్కడి వాతావరణం మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపించింది అని చెప్పటానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఒకనొక సరంజామా బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి, నేపథ్యంగా ఉండాలి. సార్ మీరు బాగుందండి, ఈ రకమైనటువంటి వ్యవహారం ఆయన పుస్తకంలో కనిపించదు కదా. ఇదంతా ఆయన ప్రక్రియల ఆధారంగాను, సామాజిక ఉద్యమాల ఆధారంగాను, లేకపోతే పాశ్చాత్య ప్రభావం ఆధారంగాను ఆయన చెప్పినట్టు కవితా వికాసంలో కానీ 20వ శతాబ్దం తెలుగు కవిత్వంలో కానీ నేరుగా కనిపించదు కదా. ఆయన ఆ మార్గాన్ని పెద్దగా చెప్పలేదు కదా అని అంటే గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఆయన తెలుగు కవిత్వానికి సంబంధించినటువంటి విషయాలను చెప్పేటటువంటి సందర్భంలో అవి నేపథ్యంగా ఉండటం మాత్రమే ఏర్పరచుకున్నారు తప్ప ఆ ఉద్యమ చరిత్రను చెప్పడం ఆయన లక్ష్యం కాదు. అందుకని చాలా స్థూలంగా ఆ నేపథ్యాన్ని చెప్పి కవులకి వాళ్ళ రచనలకి ఒక్కొక్క పేజీయే రాసి ఉండవచ్చు, ఒక్కొక్క పేరానే రాసి ఉండవచ్చు కాక ఆ కవుల సంపుటాలకి ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ఒక పద్ధతి తెలుగు కవితా వికాసంలో ఆయనలో కనిపిస్తుంది. ఇప్పుడు 2 రచనల గురించి నేను మాట్లాడే సందర్భం కాబట్టి ఈ రెండిట్లో ఉన్నటువంటి ఒక తేడా కూడా అదేమిటి అని అంటే 20వ శతాబ్దపు తెలుగు కవిత్వం ఒక రకంగా చెప్పాలంటే సమీక్షాత్మకం. ఏ కాలాల్లో ఏ కవితా ధోరణులు వచ్చాయి, అవి ఏ రకమైన పని చేసి వెళ్ళాయి అని చెప్పేటటువంటి ఒక పద్ధతిలో వెళ్ళిపోయింది 20వ శతాబ్దపు తెలుగు కవిత్వ పుస్తకం. కానీ తెలుగు కవితా వికాసం దగ్గరికి వచ్చేసరికి మనకి చాలా మౌలికంగా వారు కనిపిస్తారు, చాలా మౌలికంగా కనిపిస్తారు వారు.
అక్కడ ఆయన కొంత ఆలోచన విధానంలో కూడా సామాజిక ఉద్యమాల పట్ల ఆ భావజాలం పట్ల కొంత దగ్గరితనం కూడా కనిపిస్తుంది. 20వ శతాబ్దం తెలుగు కవిత్వం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కేవలం ఒక సాహిత్యకారుడిగా ఏ కాలాల్లో ఎలాంటివి వచ్చాయి, అవి వేసినటువంటి ఎలాంటి రూపాల్ని అవి మనకి ఇచ్చాయి, ఎలాంటి ప్రభావాల్ని వేశాయి అనే పద్ధతిలో ఆయా కవుల్ని చెప్పుకుంటూ వెళ్లే పద్ధతిలో కనిపిస్తుంది. దేనికి తర్వాత ఏది ఎందుకు వచ్చింది అనేది కూడా చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడినట్టుగా కనిపిస్తుంది 20వ శతాబ్దం తెలుగు కవిత్వం పుస్తకంలో. కానీ తెలుగు కవితా వికాసం దగ్గరికి వచ్చేసరికి చాలా నేపథ్యాన్ని చాలా గట్టిగా చెప్పడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. ఆయన ఎన్నుకున్నటువంటి ఆధునిక తెలుగు కవితా వికాసం రాయటానికి వెల్చేరు నారాయణరావు ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటి అని అంటే, కవితా రూపంలో భావంలో వచ్చినటువంటి మార్పును ఆయన ఎన్నుకుంటే, కేకేఆర్ చారిత్రక భూమికని ప్రధానంగా ఎన్నుకుంటే, కడియాల రామ్మోహన్ రాయ్ గారు సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు అంతర్లీనంగా ఆయా కవులను ఎట్లా నడిపించుకుంటూ వెళ్ళాయి, లేదా ఆయా ఉద్యమాలను ఎట్లా నడిపించుకుంటూ వెళ్ళాయి అన్న ధోరణిలో ఆయన రచన పద్ధతి వెళ్ళింది. ఇంకో విశేషం ఏమిటి అంటే, ఆధునికాంధ్ర కవితా సమీక్ష విభిన్న ధోరణులు అనేటటువంటి ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, ఆధునికాంధ్ర కవితా సమీక్ష అని కేవీఆర్ నరసింహం గారిది. ఈ రెండు పుస్తకాలు కూడా ఇంచుమించుగా, ఈ పుస్తకం తెలుగు కవితా వికాసం, ఇవన్నీ కూడా ఇంచుమించుగా 1982-83 ప్రాంతాల్లోనే వచ్చాయి. చాలా గమ్మత్తైన ఇంకో విషయం ఏమిటి అంటే, తెలుగు సాహిత్య విమర్శ పరిణామంలో 1976ల తర్వాత 1985-86 దాకా ఒక సాహిత్య చరిత్ర, సాహిత్య పరిణామాలు, సాహిత్య దృక్పథాల మీద ఒక డిస్కోర్స్ నడుస్తుంది. అప్పుడే విభాత సంధ్యలు వచ్చింది. అట్లా ఒక రకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. బహుశా సాహిత్య అకాడమీ కూడా దానిని ఒక అంశంగా గుర్తించే తెలుగు కవితా వికాసాన్ని రచించటానికి ఒక మార్గాన్ని ఏర్పరచుతుంది. బహుశా దాన్ని కారణంగా తీసుకుని ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఇక తెలుగు కవితా వికాసం దగ్గరికి వస్తే ప్రధానంగా అది స్వాతంత్ర పూర్వ కవిత్వం నేపథ్యంగా ఎట్లా ఉండింది అని చెప్పటం ఒక పార్శ్వము, తర్వాత స్వాతంత్రానంతరము విప్లవవాదం దాకా, అట్లాగే విప్లవ భావ యుగం కంటే కొంచెం ముందున్నటువంటి చేతనావర్తము, ఇంకోటి అనుభూతివాదము, ఇట్లాంటివి ఏ రకంగా ఉన్నాయి అని చెప్పటం వినూత్న కవితా రీతులు అని శీర్షిక పెట్టి దాన్ని తర్వాత చెప్పారు. మొత్తం ఇన్ని అలంకారాలు ఉన్నటువంటి, ఇన్ని రకాలైనటువంటి అంశాలు ఉన్నటువంటి ఈ తెలుగు కవితా వికాసంలో మొత్తం మనకి ఒక 12 అధ్యాయాలుగా వారు విభజించుకున్నారు. ఈ 12 అధ్యాయాలలో కూడా మనకి వారు ఎన్నుకున్నటువంటి ఒక మార్గం ఏమిటి అని అంటే, ఆయా ఉద్యమాల వెనుక ఉండేటటువంటి లేదా ఆయా కవితా ధోరణుల వెనుక ఉండేటటువంటి అంశాలు ఏంటి, వాటిని ఆ 10 అధ్యాయాలుగా విభజించుకున్న వాటిలో చెప్పుకుంటూ రావటం ప్రధానంగా ఎన్నుకున్నారు. ఇంతకు ముందే నేను ప్రస్తావించినట్టు ఆయన దాని వెనక ఉన్న చారిత్రక కోణాలు, దాని వెనక ఉండేటటువంటి సామాజిక కోణాలు, ఇవి నేపథ్యంగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు తప్ప దాని చర్చలు చేసుకుంటూ వెళ్ళటం అనేటటువంటిది వారి స్వభావం కాదు. ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏమిటి అని అంటే, ఏది ఉద్యమము, ఏది ధోరణి, లేకపోతే ఏది వాదము, ఇలాంటి డిస్కోర్స్ లో కూడా ఆయన వెళ్ళలేదు. ఇలాంటి చర్చల్లో కూడా కడియాల రామ్మోహన్ రాయ్ గారు వెళ్ళలేదు. వెళ్లకుండా అవి కవిత్వ ఉద్యమాల, కవిత్వ ధోరణుల, కవితా వాదాల, ఇవన్నిటినీ వారేవి పెట్టుకోలేదు. కానీ వాటి ప్రతిఫలనం తెలుగు సాహిత్య పరిణామంలో మనకు కనిపిస్తుంది. ఆ ప్రతిఫలనం ఏ రకమైనటువంటి చైతన్యాన్నో, ఏ రకమైనటువంటి అవగాహననో తెలుగు కవిత్వానికి ఇచ్చింది, లేదా తెలుగు పాఠకులకి, తెలుగు కవితా శ్రోతలకి ఇచ్చింది అని చెప్పడం ఒక లక్ష్యంగా వారి తెలుగు కవితా వికాసం కానీ
20వ శతాబ్దం తెలుగు కవిత్వం కానీ కొనసాగింది. ఇది ఒక పార్శ్వం. ఇక వారు మొదటి అధ్యాయం స్వాతంత్ర పూర్వ కవిత్వం అని పెట్టుకున్నారు. మొదటి 2 అధ్యాయాలు స్వాతంత్ర పూర్వ కవిత్వం అన్న మాట అనగానే సంఘ సంస్కరణ, భావ కవిత్వం, జాతీయోద్యమము, కొంత అభ్యుదయ సాహిత్యం ప్రారంభమైనటువంటి స్థితి. ఇవి స్వాతంత్ర పూర్వ కవిత్వం. ఆ తరువాత స్వాతంత్రానంతర కవిత్వంలో వారు ప్రారంభించిన దాని యొక్క కొనసాగింపు ఎట్లా ఉంది అంటే అభ్యుదయ సాహిత్యం యొక్క కొనసాగింపు ఎట్లా ఉంది అని చెప్పటము, తెలంగాణ పోరాటానికి సంబంధించిన సాహిత్యం కొనసాగింపు ఎట్లా ఉంది అని చెప్పటం. కడియాల రామ్మోహన్ రాయ్ గారు చేసిన ఇంకో చిన్న మంచి పని ఏమిటి, మంచి పని అని నేను భావిస్తున్నది ఏమిటి అని అంటే, అభ్యుదయ కవిత్వానికి సంబంధించినటువంటి భాగంగానే చాలా మంది తెలంగాణ పోరాటానికి సంబంధించిన అంశాన్ని చెప్పుకుంటూ వస్తారు, అందులో భాగంగానే చూసుకుంటూ వస్తారు. బహుశా దానికి వజ్రాయుధం కానీ, లేకపోతే ఆరుద్ర కానీ, లేకపోతే రెంటాల వెంకటేశ్వరరావు గారు ఇట్లాంటి కవులు తెలంగాణకు సంబంధించిన పోరాటాన్ని కవితా వస్తువుగా తీసుకుని రాసినందువల్ల ఆ అభ్యుదయ కవుల మార్గంలోనే దీన్ని కూడా చెప్పడానికే ఎక్కువ మంది ప్రయత్నిస్తే, ఈ అభ్యుదయ కవుల మార్గాన్ని చెబుతూనే ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమాలుగా చెప్పేవి, ఆంధ్ర మహాసభ లాంటివి ఏర్పరిచినటువంటి ఒక నేపథ్యం ఆధారంగా అభ్యుదయ కవిత్వంకి భిన్నంగా తెలంగాణ పోరాట కవిత్వం ఏ రకంగా ఉంది అని కొంత అందులోనే ఒక ప్రత్యేక ఉపశీర్షికగా చెప్పడానికి ఒక ప్రయత్నం చేయటం కడియాల రామ్మోహన్ రాయ్ గారిలో ఒక ప్రత్యేకంగా మనం గుర్తించవలసినటువంటి అంశం. చాలా మంది ఇప్పుడు సాహిత్య చరిత్ర రాస్తున్న వాళ్ళు, అంటే ఈ 20 ఏళ్లలో 30 ఏళ్లలో రాస్తున్న వాళ్ళు ఎవరైనా అస్తిత్వ ఉద్యమాలు బలపడిన తర్వాత తెలంగాణకు సంబంధించిన వాదన లేకపోతే ప్రాంతీయ అస్తిత్వ వీటి వల్ల ప్రత్యేకంగా ఒక అధ్యాయంగా అభ్యుదయ కవిత్వానికి భిన్నంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో కానీ తొలి రోజుల్లోనే అట్లాంటి ఒకనొక నేపథ్యం కొంత ఆలోచన చేసినటువంటి స్థితి కడియాల రామ్మోహన్ రాయ్ గారిలో తెలంగాణ పోరాటాన్ని గురించి రాసినటువంటి ఆ అధ్యాయం దగ్గర మనకి కొంత కనిపిస్తుంది. అంటే ఈ మాట నేను ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా ఈ ప్రాంతం వాడిని కాబట్టి అంటున్నాను అనేటటువంటిది కాదు. అక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, సాహిత్య చరిత్రకారుడికి చిన్నది పెద్దది అనేటటువంటి వాటితో సంబంధం లేదు. అది ఏ రకమైన చలనం ఇచ్చింది, ఏ రకమైనటువంటి ఒక ట్రీట్మెంట్ లాంటిది ఇచ్చింది అనేది చెప్పటానికి ఎప్పుడు కూడా సాహిత్య చరిత్రకారుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లాంటి ఒకనొక ప్రయత్నం ఈయన కవిత్వంలో, ఈయన కవిత దృష్టిలో, ఈయన ఆలోచన విధానంలో మనకు కనిపిస్తుంది. అది మౌలికంగా వారు ప్రత్యేకంగా మనం గుర్తించవలసింది. అట్లాగే స్వాతంత్రానంతర కవిత్వంలో పూర్వ కవిత్వంలో సంప్రదాయ కవిత, భావ కవిత, కొంత అభ్యుదయ కవిత్వం ఉంటే, అనంతర కవిత్వంలో అభ్యుదయ కవిత, వచన కవిత, దిగంబర కవిత, విప్లవ కవిత అనే 5 అధ్యాయాలు చెప్పి వినూత్న కవితా రీతులు అని ఒకటి ఎన్నుకొని దాంట్లో చేతనావర్తం, పైగంబర, అనుభూతివాదం, మినీ కవిత్వం ఇట్లాంటి కొన్ని ప్రస్తావనలు చేశారు. అంటే 80ల కంటే ముందున్నటువంటి వాటి గురించి. ఇక్కడ స్వాతంత్ర పూర్వం సంప్రదాయ, భావ, అభ్యుదయ కవిత్వాలు ఉన్నాయి అనుకున్నాం. ఈ 20వ శతాబ్దం తెలుగు కవిత్వం పుస్తకంలోను, అట్లాగే ఈ తెలుగు కవిత వికాసం పుస్తకంలో కూడా ఒక మంచి అంశం కడియాల రామ్మోహన్ రాయ్ గారి రచనా విధానంలో కనిపించే మంచి అంశం ఏమిటి అని అంటే, ఆయన ఈ 2 చోట్ల కూడా ఏవి అక్కడ ఆగిపోయినాయి అన్నట్టుగా ముగించవు. అంటే అభ్యుదయ కవిత్వం 55, 56ల తర్వాత తన ఉధృతిని తగ్గించుకున్నది, విప్లవ కవిత్వం 80ల తర్వాత 82ల తర్వాత తగ్గించుకున్నది అని అనుకున్నా, దాని కొనసాగింపు ఏదో రీతిలో తర్వాత రోజుల్లో ఏ కవుల్లో కనిపిస్తుంది అని చివరి భాగంలో చెప్పడానికి ప్రయత్నిస్తారు. అంటే సంఘ సంస్కరణ కవిత్వము తెలుగులో ఇంకా పోలేదు, అభ్యుదయ కవిత్వము పోలేదు, భావ కవిత్వము పోలేదు, విప్లవ కవిత్వము పోలేదు, దళిత కవిత్వము పోలేదు, ఇంకో కవిత్వము కూడా. దాని కొనసాగింపు మరో రీతిలోనో మరో విధంగానో ఏదో రీతిలో
ఈ సాహిత్యంలో కనిపిస్తూనే ఉంది అని చెప్పడం వారి లక్ష్యంగా కనిపిస్తుంది అని అనుకుంటాను. అంటే ఇది మొత్తం తెలుగు సాహిత్య చరిత్రకి కూడా అన్వయించేటటువంటి ఒక సూత్రం. అదేమిటి అని అంటే, భారత సమాజంలో ఆధునికత కావచ్చు, అత్యాధునికత కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవేవి కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవి కాదు. వాటి యొక్క కొనసాగింపో, వాటి యొక్క అంశమో ఏదో ఒకటి అటు ఇటుగా ఉంటూనే ఉంటుంది. ఏది తుడిచిపెట్టుకున్నట్టుగా పోదు. మనం వినిర్మాణం అని కొత్తది చేసినా సరే పాతది పూర్తిగా ఏమీ వదిలిపోదు. అలాంటి ఒకానొక స్థితి, అలాంటి ఒకానొక వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాన్ని గుర్తించారు వారు. అందుకనే వారు ఎన్నుకున్నటువంటి పరిధి అక్కడిదే అయినా సరే, భావకవిత్వం ఫలానా కాలానికి ఆగిపోయింది అని కాల నిర్ణయం చేసేటటువంటి ఒకానొక వ్యక్తి అలా చెప్పవలసిన అవసరం ఉన్నా సరే, ఆయన వీలైనంత వరకు అది అక్కడికి ఉధృతి తగ్గించుకున్నది. కానీ దాని కొనసాగింపు మరో రూపంలోనూ ఇంకా ఉన్నది అని చెప్పటానికి ఎప్పుడూ ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ రెండు రచనల్లో కూడా అలాంటి ప్రయత్నం కనిపిస్తుంది. ఇది ఏం చేస్తుంది అని అంటే, మనకు తెలుగు సాహిత్య చరిత్రలో వచ్చినటువంటి ఏ కవితా ధోరణి అయినా సరే తనకు తానుగా ఏమీ వెళ్ళిపోలేదు. తనకు తానుగా ఏది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పడానికి వీలు లేదు. ఏదో రూపంలో ఎంతో కొంత కొనసాగుతుంది అనటానికి అవకాశాన్ని ఇవి నిరంతరం కల్పిస్తూనే ఉన్నాయి అన్నటువంటి అవగాహన ఆ పుస్తకాల ద్వారా వారిస్తారు. ఇక అభ్యుదయ కవిత్వానంతరం మనకు కనిపించేటటువంటి అభ్యుదయ కవిత్వము, తెలంగాణ పోరాటము, విప్లవ కవిత్వము, దిగంబరము, వీటి గురించి ప్రస్తావించినటువంటి ఈయన ఎత్తుకున్నటువంటి విషయం దగ్గరికి ఇక పుస్తకంలోకి వస్తే, తెలుగు కవితా వికాసం అనే పుస్తకంలోకి వస్తే, ముసలమ్మ మరణం గురించి వారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్, ఒక ఆలోచన చాలా మౌలికమైంది. కట్టమంచి రామలింగారెడ్డి గారు, కందుకూరి వీరేశలింగం గారు అనగానే కొంత మనం ఒక వారి భావజాలం కారణంగానో లేకపోతే వారు చెప్పినటువంటి రీతి కారణంగానో నెత్తికెత్తుకునేటటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. కానీ కడియాల రామ్మోహన్ రాయ్ గారు కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణం గురించి, కవితా వికాసాన్ని గురించి రాస్తున్న సందర్భంలో దాన్ని సంప్రదాయ కవితలోనే చూపించారు. ఆయన సంప్రదాయ కవిత్వంలోనే పద్య రూపంలో ఉన్నది కాబట్టి సంప్రదాయ కవిత్వంలో చూపించారు. ఆయన అన్న మాట ఏమిటి అంటే, ముసలమ్మ మరణం ఒక రకంగా మూఢనమ్మకాలని బలపరచింది అన్నారు. మూఢనమ్మకాలని బలపరిచింది అన్నారు. సంఘ సంస్కరణ కాలంలో సంఘ సంస్కరణ కవిత్వం వస్తున్నది అని చెప్పుకుంటున్నటువంటి ఒకానొక టైంలో ముసలమ్మ మరణం లాంటిది ఒక గ్రామ చరిత్ర, ఒక త్యాగాన్ని చెప్పేటటువంటిది అని మనం ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా, ఈ రకమైనటువంటి ఒక జానపద గాథని లేదా ఒక గ్రామంలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన కవిత్వంలోకి, అది ఆధునిక కవిత్వంలోకి చెప్పటం ద్వారా ఒక రకంగా ఆయన కూడా మూఢనమ్మకాలను ఏమైనా చెప్తున్నాడా అని అన్నారు. నాకు తెలిసి నేను చదివిన 2-3 సాహిత్య చరిత్రల్లో కట్టమంచి రామలింగారెడ్డి గారిని గురించి ఇటువంటి మాట నేను వినలేదు. ఇంకెవరైనా అని ఉంటే పెద్దలు ఎవరైనా సవరించాలి. ఇది ఒక మంచి విశేషం. ఆధునిక కవిత్వానికి కట్టమంచి వారిచ్చినటువంటి బలమే లేదు. ఇది గట్టి విశ్వాసం కడియాల రామ్మోహన్ రాయ్ గారికి. చాలా బలమే లేదు అని చాలా స్టేట్మెంటే ఇచ్చారు. అంటే ఆధునికత అనేటటువంటి దాని పట్ల వారికి ఉన్నటువంటి ఒక స్పష్టమైన అవగాహన ఏమిటి అన్నది దీని ద్వారా తెలుస్తుంది. ఇది ఒక అంశం. అట్లాగే ఆధునికతకి కారణాలు ఏమిటి అని అంటే, చాలా మంది నారాయణ రెడ్డి గారు పత్రికలు, ఇంగ్లీష్ విద్యా విధానము, ఇలాంటివి సంస్కరణ భావాలు, లేకపోతే వెట్టి చాకిరి, ఇట్లా చాలా చాలా విషయాలు చెప్తాం. స్త్రీ విద్య, ఇలాంటివన్నీ కారణాలుగా చెప్తాం. కానీ
వీరు అలాంటి విషయాల్ని ఎన్నుకోకుండా వేదం వారి పాత్రోచిత భాష, గిడుగు వారి వ్యావహారిక ఉద్యమం, పానుగంటి కావ్య భాషా శైలి, చిలకమర్తి దేశభక్తి, దయానంద సరస్వతి హైందవ జాతీయ ఉద్యమం, రాజా రామ్మోహన్ రాయ్ మానవోద్యమం లేదా సంస్కరణోద్యమం వంటివన్నీ కూడా నవ్య కవిత్వానికి పునాదులు అన్నారు. ఇక్కడ మౌలికంగా కడియాల్ రామ్మోహన్ రాయ్ గారు ఎక్కడా ప్రస్తావించలేదు, కానీ ఈ మాటల ఆధారంగా ఆయన పాశ్చాత్య ప్రభావంతో తెలుగు కవిత్వం వచ్చింది తొలి రోజుల్లో అన్నదానికి ఆయన ఏమి వ్యతిరేకమేం కాదు, కానీ మనలో ఒక తార్కికమైనటువంటి ఆలోచన విధానం రావటానికి ఇంగ్లీషు వారు కారణమైతే అయినారు అన్నదానికి వారేమీ కాదు అనటం లేదు. కానీ ఈ దేశంలో ఉండేటటువంటి ఈ పరిస్థితులే ఈ రకమైన వస్తువుని సృష్టించాయన్న జ్ఞానం వారికి, అది రాయటానికి కొంత విద్యా విధానం కారణమైతే అయి ఉండవచ్చు కాక, ఇవన్నీ వాటిని విమర్శించటమే కదా. వారు 2-3 చోట్ల అంటారు, ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి సతీ గణుల యొక్క చరిత్ర ఇప్పటికీ కొంతమంది చెప్తూ ఉన్నారు, ఇది ఆధునిక దృష్టి కాదు. నిరుద్ధ భారతం లాంటిది వెంకట శర్మ గారు లాంటి వాళ్ళు రాసినప్పుడు చాలా గొప్ప పేరు వచ్చింది, చాలా గొప్ప సంస్కరణ భావంగా చెప్పినటువంటి దాంట్లో కడియాల్ రామ్మోహన్ రాయ్ గారు స్త్రీలను గురించి వెంకట శర్మ గారు మాట్లాడినటువంటిది ఇవాళ మనం అంగీకరిస్తామని మాత్రం నేను భావించను అంటారు. అంటే ఆధునికతకి ఆయనకి స్పష్టమైనటువంటి ఒకానొక కొలమానం ఉన్నది. ఆ కోణం నుంచి ఆయన ఆయా కాలాలను చూసుకుంటూ వస్తారు. అయితే అలాంటి సందర్భంలో కూడా సంప్రదాయ కవిత్వం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం 20వ శతాబ్దపు తెలుగు కవిత్వం పుస్తకంలోనూ తెలుగు కవితా వికాసంలోనూ రూపపరమైనటువంటి పద్య రూపాన్ని మాత్రమే కేంద్రంగా చేసుకుని ఆయన సంప్రదాయ కవిత అని ఒకనొక పద్ధతిలో వెళ్ళిపోవటం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చెప్పారు, జాషువా గబ్బిలం ఏం పని చేసింది, ఫిరదౌసి ఏం పని చేసింది, తుమ్మల వారి రచనలు ఏం పని చేశాయని ప్రత్యేకంగా చెప్తున్నారు. కానీ వారు సంప్రదాయ కవిత అన్నప్పుడు భావన పరంగా కాకుండా, ఆధునికతని మనం కాలవాచిగాను రూపవాచిగాను కాకుండా భావవాచిగా చూస్తాం కదా, అలాంటి భావవాచిగా సంప్రదాయ కవిత్వాన్ని వారు చూసి మాట్లాడినట్టుగా కనిపించదు. బహుశా అలా వారు చెయ్యకపోవటానికి కారణంగా నేనేం భావిస్తాను అంటే 20వ శతాబ్దం తెలుగు పుస్తక కవిత్వంలో మాత్రం అది రావాల్సి ఉండింది, కానీ తొలి పుస్తకంలో రాలేదు అని అంటే 75-78 తర్వాతే నవ్య సంప్రదాయ భావన అనేటటువంటిది సాహిత్యంలో బలంగా ఒక చర్చకి లేదా ఒక ఆలోచనకి పురికొల్పింది. కాబట్టి దాన్ని వారు భావవాచిగా తీసుకోలేదు అని మొదటి పుస్తకంలో అనుకునే అవకాశం ఉంది. కానీ రెండో పుస్తకం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నవ్య సంప్రదాయ భావన అనేది స్పష్టంగా ఉండింది. కాబట్టి కేవలం భావవాచిగా, కేవలం రూపపరంగా మాత్రమే, పద్య రూపంగా మాత్రమే తీసుకోకుండా భావవాచిగా కూడా సంప్రదాయ కవితను గురించి వారు మాట్లాడుంటే బాగుండేది అని అనిపించింది. అక్కడ కొంత చారిత్రక కావ్యాల్ని, అట్లాగే భావకవిత్వంలో ఉండేటటువంటి నాయని సుబ్బారావు గారు లాంటి వాళ్ళని, అట్లాగే తుమ్మల లాంటి వాళ్ళని, త్రిపురనేని లాంటి వాళ్ళని అందరినీ కొంచెం మిక్స్డ్ చేసి చెప్పినట్టుగా ఉంటుంది ఆ సంప్రదాయ కవిత్వం అని. అయితే దాని కొనసాగింపు ఎట్లా ఉంది అన్నప్పుడు సంపత్ కుమార, సుప్రసన్న ఇట్లాంటి కవులు వీళ్ళందరినీ తీసుకున్నారు. గమ్మత్తైన ఇంకో విషయం ఏమిటి అంటే, భావ కవిత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఇక్కడ 20వ శతాబ్ద తెలుగు కవిత్వంలోనూ ఇక్కడ కూడా కొంచెం అవే అంశాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ వారు ప్రణయము, ప్రకృతి, ప్రబోధము ఇవే భావ కవిత్వంగా ప్రధానంగా వారు ఎన్నుకున్నటువంటి అంశంగా కనిపిస్తుంది. ఈ మూడే దేశభక్తి, సంస్కరణ, మార్మిక కవిత ఇట్లాంటి వాటిని వారు ఎన్నుకున్నట్టుగా కనిపించింది, వాటిని భావించినట్టుగా కనిపించింది. అంటే నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి 6 భావ కవితా శాఖల్ని ప్రస్తావించిన ప్రణయము, ప్రకృతి, అట్లాగే ప్రబోధం ఇవి కేంద్రంగా ఉన్నటువంటివి భావ కవిత్వాలు అని చెప్పి దాని గురించి చెప్తారు. ఆయన చాలా గమ్మత్తైన విషయం,
ప్రకృతి కవిత్వంలో పల్లీయ జీవన చిత్రణ అనేది ప్రత్యేక అంశం. అది కర్షక కవిత్వం పేరుతో ఉన్నది. ఆ కర్షక కవిత్వం ప్రత్యేక శాఖగా ఆయన భావించారు. పాస్టరల్ పోయట్రీ అనేటటువంటిది గోప కవిత్వంగా చెప్పబడేటటువంటి దాన్ని చాలా ప్రత్యేకమైనటువంటి కవిత్వంగానే వారు భావించారు. బహుశా వారు సిద్ధాంత గ్రంథం కూడా కర్షక కవిత్వం మీద కాబట్టి అట్లా ప్రత్యేకంగా ఆలోచన ఏమైనా చేసినారేమో నాకు తెలియదు, కానీ ఇందులో ప్రత్యేకంగా కర్షక కవిత్వాన్ని వారు వేరుగా చూశారు. అలా చూసి చేసిన గొప్ప పని ఏమిటి అంటే, రైతు కేంద్రంగా, వ్యవసాయం కేంద్రంగా, కర్షకుల కర్షకుల గురించి వచ్చినటువంటి సాహిత్యం కేంద్రంగా వచ్చిన దాన్ని అంతటినీ ఒక దగ్గర చాలా విస్తృతంగా చెప్తారు. అయితే ఇందులో రైతు రామాయణాన్ని వారు ప్రస్తావించినారు. కర్షక కవిత్వంలో భాగంగా రైతు రామాయణము అనే వానమామలై జగన్నాథాచార్యుల గారి యొక్క రచనని వారు ప్రస్తావించినారు. అది రైతు రామాయణం తెలంగాణ పోరాటాన్ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకుని చెప్పినటువంటి రచనే, కానీ అది ప్రత్యేకంగా కర్షక జీవితాన్ని చెప్పేటటువంటి, భూమి సమస్య ఉన్నది దాంట్లో, కానీ ప్రత్యేకంగా కర్షక జీవితం మనం ఏ రకమైంది అనుకుంటున్నామో ఆ పద్ధతిలో చెప్పినటువంటి కవిత కాలం, దాన్ని ప్రస్తావించినారు. ఆ తరువాత ఈ భూమిక మీద ఆధునిక కవిత్వం వచ్చింది అనుకుంటే, వారు సంఘ సంస్కరణలో ఏ రకమైనవి ఉన్నాయి, నవ్య కవిత్వం ఎట్లా ఉండింది అని చెప్తూ ఆ తర్వాత భావ కవిత్వం దగ్గరికి వస్తారు. వచ్చి దువ్వూరిది కర్షక కవిత అని, అట్లాగే రాయప్రోలుది అమలిన శృంగారాన్ని గురించి చాలా మౌలికంగా ఒక విషయం ఒక్క మాటలో అని ఊరుకున్నారు, కానీ అది చాలా వ్యాఖ్యానించదగినటువంటి విషయంగా ఉండేటటువంటి అంశం. వారు ఏమన్నారు అని అంటే, రాయప్రోలు అవలన శృంగారం సంయోగం కంటే వియోగాన్నే ఎక్కువగా బోధించింది. ఇది మౌలికంగా ఒక స్టేట్మెంట్. ఇప్పుడు నువ్వు శృంగారము అనేటటువంటి ఒకానొక భావన అలంకారికులు చెప్పినటువంటిది, అలంకార శాస్త్రం చెప్పినటువంటిది అంతా కూడా సంయోగానికి సంబంధించింది. సంయోగానికి సంబంధించింది. అది అమలినము అని చెప్పటం ద్వారా నీవు చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే, సంయోగం కాకుండా ఒక స్త్రీతో స్నేహంగా ఉండగలిగేటటువంటి ఒకానొక స్వభావం ఉండటము అనే అర్థంలో మీరు మాట్లాడుతున్నారు అని రాయప్రోలు అర్థం చేసుకున్నా. ఆయన చెప్పినటువంటి చాలా కావ్యాలు తాను ఇష్టపడినటువంటి ఒకానొక అమ్మాయి మరొకరిని వివాహం చేసుకుంటే వాడు పిచ్చివాడైపోతే వాడిని సంస్కరించడం కోసం చేసే తృణకంకణం కావచ్చు, లేదా ఇంకో కష్టకమల కావచ్చు, లలిత కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నిట్లలో కూడా అమలిన శృంగారాన్ని ఆయన చెప్పటంలో వియోగ శృంగారాన్ని చెప్పడానికే ప్రయత్నించాడు తప్ప సంయోగ శృంగారం లేదు. కాబట్టి మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయమేమో సంయోగ శృంగారమే అయినా అది అమలినము అని చెప్పదలుచుకున్నారు. మీరు చూపించినటువంటి ఉదాహరణలన్నీ కూడా శృంగారంలో వియోగంగానే ఉన్నాయి అని వారు చెప్తారు. అంటే శృంగార భేదాలలో సంయోగ వియోగ విప్రలంబ శృంగారం ఇట్లాంటి వాటిని కేంద్రంగా చేసుకుని మీరు వెళ్ళింది అని ఒక మౌలికమైనటువంటి సత్యాన్ని వారు చెప్పడానికి ప్రయత్నిస్తారు. తర్వాత మరో మౌలికమైనటువంటి ఆలోచన, మంచి ఆలోచన కడియాల రామ్మోహన్ రాయ్ గారు చేసినటువంటిది ఏమిటి తెలుగు కవితా వికాసంలో అంటే, ఆధునిక సాహిత్య వికాసం రాసేటటువంటి సందర్భంలో అంతకంటే ముందు గట్టిగా రాసిన వాళ్ళు ఎవరూ లేరు. కేవీఆర్ కొంతలో కొంత ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయ ప్రయోగాలే మనకి ఆధునిక సాహిత్య చరిత్ర లాంటిది అనుకుంటే, సాహిత్య సంస్థల పాత్ర పెద్దగా చర్చ లేదు, చాలా తక్కువ చర్చ ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి ఆలోచన చేసే సందర్భం. ఆధునిక కవిత్వానికి, వర్తమాన కవిత్వానికి సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్తు అన్న ఈ రెండు ఏ రకమైనటువంటి నేపథ్యాన్ని ఇచ్చాయి, ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి అని సాహిత్య సంస్థలు ఆధునిక సాహిత్య వికాసంలో
ఎట్లాంటి పాత్ర పోషించాయి అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ప్రాచీన సాహిత్య చరిత్రకి ఆధునిక సాహిత్య చరిత్రకి రాసేటటువంటి ఒక క్రమంలో కొన్ని సాహిత్య సంస్థల వల్ల ఆ సాహిత్యం మరింత 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 ఇప్పుడు రసం ఉంది, విరసం ఉంది, మరొకటి ఉంది. ఈ సంస్థల వల్ల ఏమవుతుంది అంటే ఆ రకమైన సాహిత్యం మరింత కాలము, మరికొంత కాలము, మరో ఆలోచన కొనసాగటానికి అవకాశం ఉంది. ప్రాచీన కాలంలో రాజుల ప్రాబల్యము, రాజాశ్రయంగా ఉండేటటువంటి కవుల సాహిత్యము ఎట్లా వెలుగులోకి రావటానికి అవకాశం ఉంటుందో అట్లా ఆధునిక సాహిత్యంలో సాహిత్య సంస్థల పాత్ర గొప్పది. ఆ సాహిత్య సంస్థల వల్ల మనం చెప్పదలుచుకున్నటువంటి, మనం మౌలికంగా అనదలుచుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వస్తాయి అనేటటువంటి అవగాహన వారికి ఉన్నట్టుంది. అందుకని వారు ఆధునిక కవిత్వం ప్రారంభం కావటంలో ఆ సంస్థలు ఏ రకమైనటువంటి పునాదిని వేశాయి, ఏ రకమైనటువంటి అంశాన్ని చెప్పాయి అని చెప్పటానికి ఒక ప్రయత్నం చేసిన. అది అంటే ఇప్పుడు ఎవరైనా సాహిత్య చరిత్ర, సమగ్ర సాహిత్య చరిత్ర అని ఎంత ప్రయత్నం చేసినా జరగకపోవచ్చు. అలా ప్రయత్నం చేయటానికి ఎవరైనా ప్రయత్నిస్తే సాహిత్య సంస్థల భూమిక ఎట్లా ఉంటుంది ఆ కవిత్వం వికాసం కావటంలో అన్నది ఆలోచించవలసిన అవసరం ఉంది అనే ఒక లక్షణం వారు పాటించడం ద్వారా మనకు నేర్పించినారా అని అనిపిస్తున్నది. ఇది ఒక అంశం. ఆ తరువాత భావకవిత్వ యుగానికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చిన సందర్భంలో తాళ్ళూరి నరసింహారావు, పెనుమర్తి వెంకటరత్నం, చామర్తి రాజేశ్వరరావు వీళ్ళ పేర్లైతే నేను మాస్టర్ చెప్పేంత వరకు నాకు తెలియదు. సాహిత్య చరిత్ర చదువుకున్నాను అని అనుకునే నాకు ఈవెన్ భావకవిత్వం మీదనే ఎంఏలు, పిహెచ్డీలు, భావకవిత్వం మీదనే చాలా రాసినాడు అనేటటువంటి వాళ్ళలో కూడా ఇవి తక్కువగా దొరకవచ్చు. వీరు ఇది కడియాల రామ్మోహన్ రాయ్ గారి స్పెషాలిటీ. సమాచారం చాలా విస్తృతంగా ఇస్తారు. ఇంతకుముందే నేను ప్రస్తావించినాను కదా. అలా ఈ తెలియని కవుల్ని, ఈ తరానికి తెలియని కవుల్ని ప్రస్తావించటం, వాళ్ళు చేసినటువంటి భావకవిత్వంలో వాళ్ళ పాత్ర ఏమిటి అని చెప్పటం వారు చేసినటువంటి తెలుగు కవిత్వ వికాసంలో వారు చేసిన మరో పని. ఆ తర్వాత స్వాతంత్ర జాతీయోద్యమ కవిత్వానికి సంబంధించినటువంటి విషయం చెప్పే దగ్గర ఆంధ్రోద్యమము, జాతీయోద్యమం ఈ రెండింటిని వారు మాట్లాడారు. స్వాతంత్రం అనంతరం కూడా, స్వాతంత్ర కాలంలో అనంతరం కూడా వచ్చినటువంటి సాహిత్యంలో కూడా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఎట్లా ఉంది అన్నప్పుడు గాంధీ వ్యక్తిత్వము, గాంధీ నిర్యాణము, అట్లాగే స్వాతంత్రానంతర పరిస్థితులు ఇవన్నీ కూడా స్వాతంత్రానంతర సాహిత్యం, స్వాతంత్రానంతరం కూడా తెలుగు కవిత్వం బ్రతికి ఉంది, ఏ రీతిగా బతికి ఉంది అని చెప్పడానికి ఉదాహరణలుగా కనిపిస్తూ ఉన్నాయి అని వారు స్వాతంత్రానంతర తెలుగు కవిత్వాల గురించి ప్రస్తావన చేసిన సందర్భంలో మనకు కనిపిస్తుంది. అట్లాగే తెలంగాణ పోరాటానికి సంబంధించినటువంటి దాని దగ్గర వారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఏమిటి అంటే, అభ్యుదయ సాహిత్యం 1935లో వచ్చినా సరే వారందరూ తమది ప్రజా సాహిత్యము, ప్రజా కవిత్వము అనే మాటలు మాట్లాడినా సరే అది ప్రజాకవిత్వం అవుతుందా కాదా అనేటటువంటి చర్చల జోలికి నేను పోను. కానీ కడియాల రామ్మోహన్ రాయ్ గారు అన్న మాట, తెలంగాణ పోరాట సాహిత్యం ప్రజా సాహితికి బంగారు రోజులు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అభ్యుదయ కవిత్వం దగ్గర ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు వారు. కొంత జాతీయోద్యమం దగ్గర కూడా రాఘవ శర్మ గారి జాతీయ గీతాలు అనే సంకలనంలో 1-2 కవితలు రాసి జాతీయోద్యమం పట్ల ప్రేరణ పొందినటువంటి కవులు ఉన్నారంటే అది సామాజిక జీవితంలో, సమాజంలో ఎట్లాంటి ప్రభావం చూపించింది, అది ప్రజా కవిత, ప్రజల కోసం రాసింది ప్రజా కవిత అనేటటువంటి మాట వారు చెప్తూనే ప్రజలందరూ పాల్గొనేట్టు చేసింది, ప్రజలందరూ అందులో లీనమయ్యేట్టు చేసింది
ప్రజా కవిత అవుతుంది అనేటటువంటి ఒక అర్థంలో వారు మాట్లాడారా అనిపిస్తుంది. అందుకని తెలంగాణ పోరాట సాహిత్యం ప్రజా సాహిత్యంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ కుందుర్తి తెలంగాణ అనేటటువంటి ఒక కావ్యాన్ని గురించి చేరా రాస్తూ, చెకూరు రామారావు గారు రాస్తూ, ముగింపు అలా ఉండవలసింది కాదు అనేటటువంటి ఒక భావనని వారు చెప్పారు. అలాంటి భావనని వారు చెప్పినటువంటి సందర్భంలో కడియాల రామ్మోహన్ రాయ్ గారు కూడా ఉద్యమం జరుగుతున్నటువంటి ఒకానొక సందర్భంలో దాన్ని ముగించవలసినటువంటి రీతి అట్లా ఉండకుండా ఉండవలసింది అని కుందుర్తి తెలంగాణ కావ్యాన్ని ముగించిన తీరుని వారు ఒప్పుకోలేదు. అంటే ప్రజా ఉద్యమం ఏ రకంగా సమసింది అన్నది కొంత ఆ రకమైనటువంటి ముగింపుతో ఉంటే బాగుంటేది అని చెప్పారు. ఇద్దరు కూడా తెలంగాణ నుంచి వచ్చి తెలంగాణ అన్న కావ్యం తొలి తెలుగు విప్లవ కావ్యం అని చేకూరు రామారావు గారు, కడియాల రామ్మోహన్ రాయ్ గారు ఇద్దరూ కూడా అంగీకరించినటువంటి ఒక మాట. ఇక మరి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆధునిక సాహిత్యం తెలుగు కవితా వికాసం రాసేటటువంటి సందర్భంలో ఏం మొహమాట పడదు. ఆధునిక కవిత్వంలో కవితా వికాసంలో ఆధునిక తెలుగు కవులుగా భావించబడేటటువంటి వాళ్ళు, ఆధునిక తెలుగు కవులుగా ఉన్నటువంటి వాళ్ళు సంప్రదాయ కవుల నుంచి, అంటే పద్యాన్ని నిర్వహించే కవుల నుంచి, పద్య కవిత్వం రాసేటటువంటి కవుల నుంచి నేర్చుకోవలసిన విషయాలు 2-3 ఉన్నాయి అంటారు. ఒకటి కథన శిల్పం, అభివ్యక్తి, అట్లాగే కథనం చెప్పేటటువంటి రీతి. ఒకటి శబ్దం, ఇంకొకటి శబ్దం మీద అధికారం, పదాలని ఆ శబ్దాలని ప్రయోగించటంలో సూచించేటటువంటి ఒకానొక లక్షణం. అట్లాగే పోలికల్ని చెప్పే సందర్భంలో, అలంకారాల్ని వాడే సందర్భంలో కొత్త అభివ్యక్తిని సాధించడం కోసం చేసే ప్రయత్నం కవిత్వం రాసేటటువంటి ఆధునిక కవులందరూ కూడా కొంత నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఓ స్టేట్మెంట్ ఇస్తారు. అట్లాగే సంప్రదాయ కవిత్వం ఆధునిక కవిత్వం అవుతుందా, సంప్రదాయ కవిత్వం ఆధునిక వ్యవహారంలోకి వస్తుందా అని మనం చెప్పటానికి లేదా మనం ఆలోచించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఎక్కడ వస్తుంది అని అంటే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి అంటే, సంప్రదాయ కవితలో కూడా సమకాలీనత అనేది ఎక్కడైతే వచ్చి కూర్చుంటుందో అప్పుడు అది కొంత ఆధునికతను సంతరించుకుంటుంది. అది చెప్పేది ప్రాచీన అంశమైనా సరే, పౌరాణికమైన అంశమైనా సరే, అందులో సమకాలీనత వచ్చి కూర్చున్నప్పుడు మాత్రమే సంప్రదాయ కవిత్వం ఆధునిక యుగంలో బ్రతికి ఉంటుంది అనే అభిప్రాయం కడియాల రామ్మోహన్ రాయ్ గారు వ్యక్తం చేశారు. అట్లాగే 1975 తర్వాత కొంచెం నవ్య సంప్రదాయం అనే మాట వచ్చినా వీరు సంప్రదాయం అనే మాటని వాడటానికి ప్రయత్నం చేశారు. ఇంతకుముందే నేను ప్రస్తావించినాను కదా, చాలా నలుగురిలో త్వరగా తెలియని ఒకానొక రచనని, ఒక సమాచారాన్ని ఇవ్వటము అని. కరుణశ్రీ అనగానే మనం వారు పద్యకవిగాను, అదే రకంగా ఆయన రాసినటువంటి పుష్ప విలాపము, మరొకటి కరుణశ్రీ, విజయశ్రీ ఇలాంటివే మాట్లాడుకుంటూ ఉంటాం. వీరు అరుణ కిరణాలు అన్న పేరుతో కరుణశ్రీ అనేటటువంటి ఆయన రాసినటువంటి పుస్తకాన్ని ప్రస్తావించి గేయాల సంపుటి ఉంది, ఆయన కూడా అభ్యుదయానికి సంబంధించిన ఆలోచన చేశాడు అని చెప్తారు. అట్లాగే శ్రీశ్రీ కృష్ణశాస్త్రిలో కూడా అభ్యుదయ భావనలు ఎట్లా కనిపిస్తాయో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇట్లా చెప్తూ వారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, శ్రీశ్రీ అనంతరం శ్రీశ్రీ ప్రభావానికి లోను కాని కవి స్వాతంత్రానంతరం మనకి 80ల దాకా కనిపించడు. ఆయన ప్రభావానికి ఏదో రకంగా లోనైన వాడే ఆధునిక కవిత్వంలో ఆ కాలంలో కనిపిస్తాడు అని ఆ 37 ఏళ్ల కాలాన్ని చెప్తారు. అట్లాగే చేతనావర్తము, కవిసేన అన్నది కవిత్వాన్ని బతికించటం కోసం. ఇక్కడ కవిత్వం కేవలం నినాదప్రాయం అవుతుందనో, కవిత్వం
అభివ్యక్తి సౌందర్యాన్ని మెల్లమెల్లగా వదిలిపెట్టుకుంటూ పోతుందనో, ఇలాంటివి ఒక డిస్కోర్స్ జరుగుతున్న సందర్భంలో కొంత కవిత్వాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం, కవిత్వ అభివ్యక్తిని కాపాడేటటువంటి ప్రయత్నం చేతనావర్త కవులు అట్లాగే కవిసేన కవులు పాటించారు అని చెప్పటం మరొకటి. ఇక తెలుగు కవితా వికాసంలో వచన కవిత్వం అంటే రూపపరమైనటువంటి ఉద్యమాన్ని ఉద్యమం కాదన్న వాళ్ళు ఉన్నారు, అది ఉద్యమంలోకి రాదు అన్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉండగా ఆయన వచన కవిత్వం లేదా వచన కవిత ధోరణి ఉద్యమాన్ని ఆయన ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో చర్చించారు. చర్చించి ఆయన ఏం చేశారు అంటే, వచన కవిత్వంలో పట్టాభి పంచాంగం, కేవీఆర్ కావ్యోపన్యాసం, ఎస్వి జోగారావు ఊహా ప్రహేళిక వంటి ప్రయోగాలు నిలబడలేదు అన్నారు. వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు కానీ అవి నిలబడలేదు అన్నారు. అట్లాగే లక్షణ చర్చ చేర, సంపత్ కుమార్, బండి నాగరాజు ఇలాంటి వాళ్ళందరూ చేసిన దాన్ని తీసుకొని తన అభిప్రాయాలను తాను చెప్తూ, వచన కవిత్వం ఆధునిక యుగంలో కవిత్వం అంటే వచన కవిత్వమే అనే స్థాయికి కుందుర్తి తీసుకెళ్లినటువంటి ఆ మార్గాన్ని తన మాటల్లో విశ్లేషిస్తారు. ఆ తరువాత తెలుగు కవితా వికాసంలో ఉన్నటువంటి మరో ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఇవన్నీ ఉద్యమాలు ధోరణులకు సంబంధించినటువంటి కవితా వ్యవహారం కదా. వాటిని చెప్తూనే వారు చేసిన గొప్ప పని ఏమిటి అంటే, 1947-80ల మధ్య 62 ప్రాంతంలోను, 1972 ప్రాంతాల్లోనూ చైనాతో భారత్ యుద్ధం, బంగ్లాదేశ్తో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ని రక్షించడం కోసం భారత్ చేసినటువంటి ప్రయత్నం, ఇలాంటివి కవితా వస్తువులుగా ఎవరెవరు ఏ కవులు రాశారు. ఇది ఏ రకమైనటువంటి ఉద్యమానికి, భావకవిత్వానికో, జాతీయోద్యమానికో, అభ్యుదయోద్యమానికో, మరోదానికో సంబంధం లేకపోవచ్చు. కానీ జాతీయ, అంతర్జాతీయ, దేశీయ సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలకి తెలుగు కవులు ఏ రకంగా స్పందించినారు. ఇప్పుడు మనకు చాలా అవకాశం దొరుకుతున్నది, ఏదో రూపంలో అట్లాంటి సంకలనాలు మనం తెప్పించుకుంటున్నాం, లేదా అలాంటి ఒకనొక అంశం మీద మేము కవితా సమ్మేళనం పెడుతున్నాం, రాయండి అని అంటున్నాం. ఇవేవీ లేనటువంటి ఒకనొక సందర్భంలో కూడా కవులు స్పందించి ఉంటారు. ఆ స్పందనల్ని కూడా రికార్డు చేయటం లాంటిది చెప్పారు. అంటే సమకాలీన సాహిత్య చరిత్ర కేవలం ధోరణులు, ఉద్యమాల ధోరణులు కాకుండా సమకాలీన సంఘటనల నేపథ్యంతో కూడా జరగవలసి ఉంది అనే ఒక భావన వీటి ద్వారా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నిజానికి దిగంబర కవిత్వం తర్వాత దిగంబర కవుల విషయంలో కూడా వాళ్ళ ట్రీట్మెంట్ వల్ల సాహిత్యం ఒక్కసారి రిఫ్లెక్ట్ అయింది, లేకపోతే కొంత ఏమంటాం షాక్ ట్రీట్మెంట్ తో కొంచెం ముందుకు వచ్చింది, ఇలాంటి అభిప్రాయాలు మనకు కనిపిస్తాయి. ఇది చేతనావర్తం గురించి వెంటనే చెప్పకుండా ఆయన వినూత్న కవితా రీతులు అనే అధ్యాయంలో చివరికి చెప్పుకుంటూ వచ్చారు. వినూత్న కవితా రీతులు అని చివరికి చెప్పుకుంటూ వచ్చారు చేతనావర్తాన్ని గురించి, అట్లాగే మిగతా వాటి గురించి. ఇది తెలుగు కవితా వికాసంలో ఆయన ఎన్నుకున్న క్యాన్వాస్. ఇప్పుడు ఈ పుస్తకంలో కట్టే కొట్టే తెచ్చే అని మాస్టర్ ఏం చేశారు అని అంటే, ఆయన ఒక తెలుగు కవితా వికాసం మనం రాస్తామనుకున్నప్పుడు ఏ రకమైనటువంటి అంశాలు ఉండాలి, ఏ రకమైనటువంటి స్థితి ఉండాలి అంటే, కవుల్ని కవితా మార్గంలో వాళ్ళ యొక్క ప్రాధాన్యాన్ని లేదా ప్రత్యేకతని చూపించుకుంటూ వాళ్ళని గురించి చెప్పుకుంటూ రావటం, దానికి నేపథ్యంగా ఉన్న ఉద్యమ స్వభావాన్ని చెప్పటం, ఇది ఒకటి. రెండవది సమకాలీన సంఘటనలు ఎట్లా ఆధునిక కవిత్వంలో రిఫ్లెక్ట్ అయ్యాయి అని చెప్పడం రెండవది. మూడవది ఆయా కవుల యోగదానం ఏమిటి, కంట్రిబ్యూషన్ ఏమిటి చెప్పడం మూడవది. ఇది తెలుగు కవితా వికాసంలో వారు ఎన్నుకున్నటువంటి ఒక మార్గం. దాని ఆధారంగా వారు చివరికి వచ్చేసరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగు కవిత్వంలో, రాబోయేదంతా పత్రికా సాహిత్యమే అని. అది 80ల తర్వాత సాహిత్య విమర్శ వ్యాసాలు, తర్వాత చాలా ఇప్పుడు పత్రికల్లో వచ్చినవే సాహిత్యంగా గుర్తించబడుతోంది. పత్రికా సాహిత్యమే సాహిత్యం అవుతుంది అని వారు అప్పుడే ఊహించినటువంటి విషయం. అట్లా చెప్పారు.
ఇక 20వ శతాబ్దం తెలుగు కవిత్వం దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకంగా కనిపించే 2-3 అంశాలు ఏమిటి అని అంటే, సరే విప్లవానంతర ధోరణులన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి స్త్రీవాదము, దళితవాదము, ఆధునికానంతరవాదము, మైనారిటీ వాదాన్ని గురించి వారు ఇందులో ఏమీ ఒక అధ్యాయంగా చెప్పలేదు. మరి వారు ఎందుకు చెప్పలేదు అనేటటువంటిది మనకేమీ దాని ద్వారా తెలియదు. మైనారిటీ వాదాన్ని కడియాల రామ్మోహన్ రాయ్ గారు ఏమి దీంట్లో ముట్టుకోలేదు. అంటే 92లోనే అది వచ్చింది కాబట్టి అది చెప్పవలసి ఉండింది, దాన్నేం ప్రస్తావించలేదు. స్త్రీవాద, దళితవాదాలతో ఆధునికానంతరవాదాన్ని దగ్గరికి వచ్చి వారు ఆగిపోయారు. కానీ ఆ ఆధునికానంతరవాదంలో కూడా చాలా వారికి దాని పట్ల చాలా సానుభూతి కానీ చాలా దగ్గరతనం కానీ ఉన్నట్టే అనిపించదు. దాన్ని ఏదో చెప్పాలి కాబట్టి అని చెప్పినట్టుగానే అనిపిస్తుంది. కానీ స్త్రీవాద, దళితవాదాల దగ్గర మాత్రం ఏం డిస్కోర్స్ జరిగింది? ఈ 20వ శతాబ్దం తెలుగు కవిత్వంలో, ఈ తెలుగు కవితా వికాసంలో కనిపించని ఒక మరో లక్షణం మానవతావాద కవిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పటం ఒకటి, అట్లాగే అనుభూతివాదం గురించి ప్రత్యేకంగా చెప్పటం. ఈ 2 కవితా ధోరణుల గురించి ఆయన ప్రత్యేకంగా, అనుభూతివాద కవిత్వోద్యమం మనకి ఎక్కడో దగ్గర ఓ స్పేస్ లో అన్న కనిపిస్తుంది 80ల తర్వాత. కానీ మానవతావాద కవిత్వోద్యమం అనేది ఏం లేదు. మానవతావాద కవిత్వం అనేది మొత్తం తెలుగు సాహిత్యంలో మొదటి నుంచి గురజాడ దగ్గర నుంచి ఇవాళ దాకా ఏదో రకంగా మానవతావాద కవుల్ని మనం చేర్చుకుంటూ రావచ్చు. అలాంటి ఒకనొక కవితా ధోరణి కూడా చెప్పారు. అంటే 20వ శతాబ్దం తెలుగు కవిత్వంలో కనిపించే ఆ పుస్తకంలో కనిపించిన ఒక ప్రత్యేకమైన ఒక అంశం ఏమిటి అని అంటే, ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు, ఏది సాహిత్యంలో, కవితా రంగంలో ప్రారంభమై కొంతకాలం తర్వాత ఆగిపోదు, ఉధృతి తగ్గుతుంది. ఆ రకమైనటువంటి ఉధృతి తగ్గుతుందేమో కానీ పూర్తిగా ఏమీ ఆగిపోదు. దాని యొక్క కొనసాగింపు మరో రూపంలోనూ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాని యొక్క స్వభావం అలా మనని ఎప్పుడు కొనసాగించేట్టుగానే ఉంటుంది అనే ఒక అవగాహన 20వ శతాబ్దం తెలుగు కవిత్వంలో కనిపిస్తుంది. అట్లాగే ఆయన ఈ సంప్రదాయ కవిత్వంలో భాగంగా జాతీయోద్యమ కవిత్వాన్ని, ఆంధ్రోద్యమ కవిత్వాన్ని, కర్షక కవిత్వాన్ని 20వ శతాబ్దం కవిత్వంలో చెప్పారు. అది కొంచెం ఎందుకు అలా చెప్పారా అనిపించేటటువంటి ఒక అంశం. తర్వాత అనుభూతివాద కవిత్వం దగ్గరికి వచ్చినప్పుడు హైకు, మినీ కవిత, గజల్ మూడింటిని దాని కింద రూపపరంగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఒక రకంగా సమంజసంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మినీ కవిత్వం కవి యొక్క అభివ్యక్తిని మరింత శిల్ప కోణం నుంచి చాలా ఎఫెక్టివ్ గా చెప్పటానికి అనే ప్రయత్నం. గజల్ ఆత్మాశ్రయ ధోరణి కలిగింది. అట్లాగే హైకు అట్లాంటి స్వభావం కలిగిందే కాబట్టి వాటిలో ఆ గుణం ఉంటుంది. కాబట్టి అనుభూతి కవిత్వం తిలక్, ఇంకొకరు అయితే ఏమిటి అని. అయితే నేను మొత్తం ఆ అనుభూతివాద కవిత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఎందుకు ఇది ఉభయ గోదావరుల జిల్లాలకు సంబంధించిన కవులే ఎక్కువ మంది ఉన్నారు అని మాస్టర్ ఏమన్నా మాట్లాడతారా అని కొంచెం ఆలోచించాను. నాకేమీ కారణం దొరకలేదు, మాస్టర్ ఏమి మాట్లాడలేదు దాని గురించి. ఎక్కువ మంది అక్కడి వాళ్ళే అనుభూతివాద కవులుగా. అంటే దానికి ప్రత్యేక కారణం ఏంది అని ప్రాంతీయ కోణం నుంచి కూడా సాహిత్యాన్ని చూసేటటువంటి స్వభావం మనలో పెరిగింది కాబట్టి ఆ కోణం నుంచి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉన్నదేమో అన్న ఒక భావన అయితే నాకు ఆ వ్యాసం చదువుతున్నప్పుడు, ఆ భాగం చదువుతున్నప్పుడు కలిగింది. అట్లా అనుభూతి కోణం నుంచి చెప్పడం ప్రత్యేకమైంది. ఆ తర్వాత ఒక సవరించుకోవలసినటువంటి అవసరం ఉండినటువంటి అంశం ఏమిటి అంటే, మాస్టారు ఖండకావ్యం అనేటటువంటి మాటని శిశువు, గిజిగాడు లాంటి ఖండికలుగా, అంటే ఓ 10-12 పద్యాలు, 15 పద్యాలుగా ఉన్నటువంటి, 20 పద్యాల లోపల ఉన్నటువంటివి, ఒక 50 పద్యాలు, 100 పద్యాలు దాటినటువంటి ఖండకావ్యం అని మనం తృణకంకణం కానీ, లలిత కానీ, కష్టకమల కానీ, గబ్బిలం కానీ, ఫిరదౌసి కానీ చెప్తున్నటువంటి వాటికి, ఈ గిజిగాడు ఇట్లాంటి వాటికి మధ్య కొంత సైజులోను విషయాన్ని చెప్పడంలో కూడా తేడా ఉన్నది. శిశువు లాంటి వాటిలో 10-15 పద్యాలే, కానీ వాటిని కూడా మాస్టారు ఖండకావ్యాలనే అన్నారు. బహుశా మరి వారు ఆ టైంకి మరి వచన కవిత, ఖండిక ఇంకా రెండోసారి రాసినప్పుడన్నా సవరించవలసింది. వాటిని కూడా ఖండకావ్యాలని అన్నారు.
అది ఆధునిక యుగంలో చూసినప్పుడు మనం ఆ, దృఢ కంకణం ఇట్లాంటివి, తర్వాత గబ్బిలం లాంటివి చూసినప్పుడు ఖండకావ్యం అన్న దాన్ని మనం కొంచెం ప్రత్యేక అర్థంలో వాడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మాస్టారు వాటిని ఖండకావ్యాలుగానే చూశారు. వాటిని ఆ, ఖండ కావ్యాలు అన్నారు, వీటిని ఖండకావ్యాలు అన్నారు. కానీ ఆ, సాహిత్య చరిత్రలో మాత్రం అట్లాంటి పద్ధతిలో మనకు కనిపించదు. అది ఒక అంశంగా, అంటే గమ్మత్తుగా అనిపించినటువంటి, అంటే మాస్టర్ ఇలా ఎందుకు చెప్పారు అని. రెండవది మా కొద్దీ నల్లదొరతనం లాంటి గేయాల్ని కూడా సంప్రదాయ కవితలో ఒక ఆ అధ్యాయంలో భాగంగానే చెప్పడం 20వ శతాబ్దపు తెలుగు కవితల్లో కనిపిస్తుంది. ఈ రెండు మూడు అంశాలు ఎందుకు మాస్టర్ ఇట్లా ఆలోచించి ఉంటారు అన్నది నాకు తోచని విషయాలు. బట్ ఈ మూడు కూడా వారు ఇంకొంత వివరణ చెప్పుంటే, అంటే ఆ, అనుభూతి కవిత్వంలో ఆ మూడు చెప్పడం బాగుంది అన్నా. ఖండకావ్యం కానీ లేకపోతే జాతీయోద్యమంలో కానీ మిగతా వాటిని మూడుని ఎందుకు చెప్పారు, ఇలాంటివి చూసినప్పుడు మాస్టర్ ఇంకొంచెం వివరంగా ఇక్కడ చెప్పుంటే బాగుండేదా అని అనిపించే ఒక అంశం కనిపిస్తుంది. అయితే ఆ ఇక్కడ ఇంకో గొప్ప పని వారు ఏం చేశారంటే, ఈ మొత్తం రెండు సాహిత్య చరిత్రల్లో కూడా వీలైనంత ఎక్కువ మంది కవుల్ని వారు ప్రస్తావించారు. అయితే లేని కవులు కూడా చాలా మంది ఉంటారు. లేని వాళ్ళు ఉన్నారని కూడా వారి మీద విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఒక సాహిత్య చరిత్ర రాస్తున్నప్పటికీ, ఒక ధోరణి మీదే పుస్తకం రాస్తున్నప్పటికీ ఉండే తేడా ఏమిటి అంటే, మనం ఎంత కాదన్నా కూడా ఎక్కడో దగ్గర ఒకరినో ఇద్దరినో మనం వదులుకుంటూ ఉంటాం, లేకపోతే ఆ ముద్ర లేని వాళ్ళని మనం పేర్లు చెప్పి ఊరుకుంటూ ఉంటాం. అట్లాంటి ఒకటి రెండు సమస్యలు ఇందులో ఉన్నా కూడా ఆధునిక కవితా వికాసం తెలుగులో వాళ్ళ ఐడియాలజీకి అనుగుణంగా రాసిన వాళ్లే తప్ప దాన్ని సమీక్షాత్మకంగా ఒక చర్చ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు తెలుగులో పెద్దగా లేరు. ఐడియాలజికల్ అని అనటంలో కూడా నా ఉద్దేశం ఏమిటి అంటే, కేకేఆర్ గారో, వెల్చేర్ గారో, లేకపోతే కేవీఆర్ గారో వీళ్ళు కొంత ప్రయత్నం చేశారు. అది కొంత ఐడియాలజికల్ గా వెళ్ళినటువంటి విధానమే తప్ప ఆధునిక కవిత పరిణామాలన్నింటినీ కూడా పాఠకుడికి, ఎంఏ విద్యార్థికి లేదా సాహిత్య విద్యార్థికి అర్థమయ్యేటటువంటి క్రమంలో చెప్పుకుంటూ రావటం ఈ రెండు పుస్తకాల్లో ఉండేటటువంటి మంచి విషయాలు మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు. నమోవాక. ధన్యవాదాలు లక్ష్మణ చక్రవర్తి గారు. రామ్మోహన్ రాయ్ గారు రాసినటువంటి తెలుగు కవితా వికాసంలో ఆయన స్వాతంత్ర పూర్వ కవిత్వం నుంచి ఆధునికానంతర వాదం వరకు ఎలాంటి ధోరణులు, రచయితలు, వాళ్ళ వ్యక్తీకరణల గురించి, వాటిలో ఉన్నటువంటి అంశాలను గురించి చాలా చక్కగా వివరించారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఎవరన్నా స్పందించే వాళ్ళు ఉంటే, ఏమన్నా ప్రశ్నలను అడగదలుచుకుంటే అడగవచ్చు. ఎవరన్నా ఈ అంశం మీద మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడటం అంటే ఉపన్యాసం అని కాదు, ఏమన్నా లక్ష్మణ చక్రవర్తి గారిని సవరించవలసినవి ఏమన్నా ఉంటే, ఏమన్నా సందేహాలు, ప్రశ్నలు ఉంటే మాట్లాడండి. ఆనంద్ గారు, ఆనంద్, హలో ఆనంద్, హలో. మ్యూట్ లో ఉన్నారు సార్. అందరూ సైలెంట్ లో ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు, ఆనంద్ గారు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారా? ఆనంద్ వినపడాలిగా. ఆయన ఏదో పోయింది. సార్ ఇప్పుడు వచ్చారు. ఎవరిని ఏదైనా అడగదలుచుకుంటే అడగమనండి. చెప్పాను. ఎవరన్నా స్పందించే ప్రయత్నం చేస్తే చూడండి.